హనుమాన్ జయంతి అంటే అపారమైన శక్తికి, నిరుపమానమైన భక్తికి ప్రతీక. ఇప్పుడు హనుమాన్ జీవిత రహస్యం తెలుసుకుందాం పదండి. సూర్యోదయ వేళ పచ్చని అడవిలో అంజనాదేవికి హనుమంతుడు జన్మించాడు. చుట్టూ ఉన్న వానర సైన్యం ఆనందంతో గంతులు వేశారు. పరమశివుని అంశంతో జన్మించిన ఆంజనేయుడు దేవతల ఆశీర్వాదంతో మహాశక్తిగా అవతరించాడు. చిన్నప్పుడే ఎంతో చురుకైన అల్లరి పిల్లవాడు హనుమంతుడు. ఆయనకు అసాధారణమైన శక్తులు ఉన్నా అతనికి తన శక్తి గురించి పూర్తిగా తెలియదు. ఒకరోజు ఉదయం సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు బాలహనుమాన్ ఆ ఎర్రటి సూర్యుణ్ణి చూసి అది పెద్ద పండు అనుకున్నాడు. అతను ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి సూర్యుడి వైపు పరుగెత్తాడు. ఇది చూసిన దేవతల రాజు ఇంద్రుడు ఈ బాలుడు సూర్యుణ్ణి తినేస్తాడు అని భయపడి తన వజ్రాయుధాన్ని హనుమాన్ మీదకి విసిరాడు. ఆ దెబ్బకి బాలహనుమాన్ కింద పడిపోయి స్పృహ కోల్పోయాడు. హనుమాన్ తండ్రి అయిన వాయుదేవుడు తన కుమారుడికి జరిగినది చూసి తీవ్రంగా కోపగించాడు. వెంటనే ప్రపంచం మొత్తం గాలిని ఆపేశాడు. ప్రపంచం ఆగిపోయింది. గాలి లేకపోవడంతో మనుషులు, జంతువులు అందరూ బాధపడటం మొదలైంది. దేవతలందరూ భయపడి వెంటనే అక్కడికి వచ్చారు. బాలహనుమాన్ను మళ్లీ స్పృహలోకి తీసుకువచ్చి అందరూ ఆయనకు గొప్ప వరాలు ఇచ్చారు. బ్రహ్మదేవుడు ఏ శాపం కూడా పనిచేయదు అని వరమిచ్చాడు. ఇంద్రుడు ఇకపై వజ్రాయుధం కూడా హాని చేయదు అని వరమిచ్చాడు. అగ్నిదేవుడు అగ్ని ఎప్పుడూ హనుమాన్ను కాల్చదు అని వరమిచ్చాడు. వరుణదేవుడు నీటిలో కూడా అతను సురక్షితంగా ఉంటాడు అని వరమిచ్చాడు. వాయుదేవుడు అపారమైన బలం అని వరమిచ్చాడు. సూర్యదేవుడు జ్ఞానం మరియు విద్య అని వరమిచ్చాడు. ధనాధిపతి కుబేరుడు తన గద లేదా తనకు చెందిన ఏ దివ్య ఆయుధమైనా కూడా హనుమంతుణ్ణి చంపలేవని వరమిచ్చాడు. ఈ వరం వల్ల హనుమంతుడు దేవతల ఆయుధాల వల్ల ఎప్పటికీ మరణించడు. అతను అన్ని విధాలా రక్షణ పొందినవాడిగా మారాడు. దేవతల వరాలతో హనుమాన్ అపరాజేయుడయ్యాడు. అందుకే హనుమాన్ని అజేయుడు, అమరవీరుడు అని పిలుస్తారు. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే వీడియోకి లైక్ కొట్టి షేర్ చేసి తెలంగాణ సిస్టర్స్ AI ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. శ్రీరాముడిపై హనుమంతుడికి ఉన్న భక్తి పార్ట్ 2లో